అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మొక్కపాటి నరసింహారావు గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని 6వ భాగంలోకి వచ్చేసామండి. చెవులారా వినటానికి సిద్ధం కండి. సుమారు 7 గంటలైంది. అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు. నేనే ఆఖరు. నేను నిమ్మళంగా దిగాను. కిందంతా మహా హడావిడిగా ఉంది. ఇటు వెళ్లేవాళ్ళు, అటు వెళ్లేవాళ్ళు, స్టీమర్ మీద నుంచి దిగిన వాళ్ల కోసం వచ్చిన వాళ్ళు, ఊరికే వేడుక చూడటానికి వచ్చిన వాళ్ళు, కూలీవాళ్ళు, ఒకళ్ళేమిటి సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతోంది. హార్బర్ నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావుడంతా చూస్తూ నిమ్మళంగా సామాన్ దగ్గరికి వెళ్లాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపం పెట్టె కూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు వాళ్ల ధర్మాన్ని. ఒక కూలీవాణ్ణి కేకవేసి సామాన్ వాడి నెత్తిమీద పెట్టి బండ్ల దగ్గరికి వస్తున్నాను. వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినపడ్డది. నన్ను కాదనుకున్నాను మొదట. ఇక్కడ నన్ను పిలిచేవారెవరుంటారని ముందుకు నడిచాను. మళ్లీ కేక వినపడేసరికి ఆగి వెనక్కి చూశాను. రాత్రి స్టీమర్లో బంట్రోతు ఆ దిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకుని పరిగెత్తుకుని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయమే కనపడలేదు. మొదటనే రైలులో నుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది. ఇంత బాధ లేకపోయేది. పోని వృధాగా పారేయడం ఎందుకు? రైల్లో విడిచిపెడితే ఎవళ్ళైనా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగింది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడికి కూడా తరుముకొస్తోంది. ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇదివరకెప్పుడు అనుకోలేదు. ఏ వస్తువైనా ఎక్కడైనా మరిచిపోతే మళ్ళీ ఇకది దొరకడం దుర్లభమని చాలామంది చెప్పారు. ఆ అభిప్రాయం సరికాదని ఇప్పుడే తెలిసింది. ఏదైనా ఎవరికైనా అనుభవంలోనికి వస్తేనే కానీ తెలియదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచంలో అన్యాయమో దొంగతనమో ఉందని చెబితే నేను నమ్మను. ఇక ఈ టోపీ ఎక్కడ మర్చిపోయినా నన్ను కూడా వెంబడించేటట్టుంది. అందుకని మాట్లాడకుండా ఈసారి మట్టుకు టోపీ తీసుకుని ఎవ్వళ్ళు చూడకుండా ఏ అర్ధరాత్రి వేళలో నడి సముద్రంలో గిరాటు వేస్తాను. లేకపోతే మళ్ళీ సముద్రంలోనైనా పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యులో చూసి అది వల వేసి తీసి మళ్లీ తీసుకొచ్చి ఇస్తాడేమోనని భయం వేస్తోంది. ఆ టోపీ చూస్తే మట్టుకు నాకు మహా చెడ్డాసయ్యం. బోలెడంత ఖరీదు దాని మొహాన్ని తగలేయటమే కాకుండా పైగా అది పారేసిపోతుంటే వెనుక నుంచి తీసుకువచ్చి ఇచ్చిన ప్రతి వాడికి ఏదో బహుమతి చేసి నాకు అమిత ప్రియమైన వస్తువేదో పోకుండా తీసుకువచ్చినట్టు సంతోషం కనపరచాలి. ఇంత మట్టుకు సహించటమే చాలా కష్టం. ఈ మాటకి ఇంక తప్పదు కనుక మళ్ళీ ఆ తెచ్చిన వాడి ముఖాన ఒక పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకుని బండి దగ్గరికి వెళ్ళాను. చెన్నపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడాను, అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను. ఎక్కడ బస చేయడమా అని. ఇక్కడి దరిద్రులకు తెలుగు రాదు. చెన్నపట్నంలో కొంత అనుభవమైంది కనుక కొంచెం ఇంగ్లీష్ వచ్చినట్టు ముక్కలు ఒక ఆయన్ని పిలిచి అడుగ్గా ఇక్కడ కూడా దగ్గరలోనే ఒక సత్రం ఉన్నదని, ఆ సత్రంలోనే దుడ్డు తీసుకుని భోజనం వేస్తారని తెలుసుకుని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను. గదులు అవి విశాలంగా ఉన్నాయి. స్నానానికి దానికి సౌకర్యంగానే ఉంది. జనసమర్థం అట్టే లేదు. బాగుందని సంతోషించి ఒక గది తీసుకుని సామాను అందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను. చెన్నపట్నంలో వాడికి మళ్ళీ వీడు అట్టే దెబ్బలాడలేదు. కొంచెం మర్యాదస్తుడులాగానే ఉన్నాడు. అయితే వీడు సాహిబ్. అందుకనే అయి ఉంటుంది. ఇక సావకాశంగా పెట్టి తీసి పండ్ల పొడి వగైరా తీసుకుని దంతధావనాధికం కానిచ్చి స్నానం చేసి కొంతసేపు కూర్చునేసరికి 10 గంటలైంది. భోజనం చేశాను. చెన్నపట్నంలోనే నవ్విన వాళ్ళు ఇక్కడింకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోవటం మానేశాను. భోజనం చేసినంతసేపు మనసుకు చాలా కష్టంగానే ఉంది. ఇక ముందు సంగతేమిటో ఏం చేయాలో తోచలేదు. లండన్కి ఏ స్టీమర్ వెళుతుందో, ఎప్పుడు వెళుతుందో, ఎక్కడ టికెట్లు ఇస్తారో ఏమీ తెలియదు. ఎవ్వళ్ళని అడగడానికి ఇక్కడ ఎవ్వరూ ఎరుగరు. ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండన్ దాకా వెళ్లేదేమో అడిగి తెలుసుకోనన్నా తెలుసుకున్నాను కాదు. ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏం లాభమని నా సూట్ కేస్ తీసుకుని దానిలోంచి తలగుడ్డ తీసుకుని చుట్టుకుని వీధిలోకి బయలుదేరాను. ఒక దారి తెన్నో తెలియదు. ఎవ్వళ్ళనైనా అడగడానికి వాళ్ల భాష తెలియదు. ఏమైనా సరేనని దైవం మీద భారం వేసి
ముక్కుకు సూటిగా బయలుదేరాను. కొంత దూరం వెళ్లేసరికి పెద్ద మనిషి సూట్ వేసుకుని చక్కగా క్షౌరం చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని 3 గీతలో 4 గీతలో కనపడేటట్టు గంధం పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు. బహుశా ఈయనకి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఈయన్ని ఆపి, మీకు ఇంగ్లీష్ వచ్చునా అని అడిగాను. వచ్చునన్నాడు. అయితే మీదే ఊరు అన్నాను. కుంభకోణం వేసింది. మనము అడిగిన దానికి సరిగ్గా జవాబు చెబుతాడో చెప్పడో అని. అయినా కుంభకోణం వాళ్లంతా మోసం చేస్తారు కనుకన మనల్ని మోసం చేస్తే అతనికేం వస్తుంది? అయ్యా, మీరొక్క సహాయం చేసి పెట్టాలి అన్నాను. నేను అడిగిన మాటకు ఆ పెద్ద మనిషి అపార్థం చేసుకుని అనుమానంతో నా కేసి చూసి, నేనేం చేయగలను, ఉట్టి బీదవాడిని అని వెళ్ళిపోబోతున్నాడు. ఆయన్ని మళ్లీ ఆపి, నాకాయన వల్ల ధన సహాయం ఏమీ అక్కర్లేదని అభయమిచ్చి, ఒక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాను. ఏమిటి అన్నాడు. నేను చెప్పబోయే విషయం మాత్రం ఎవ్వరి దగ్గర మట్టుకు చెప్పవద్దు అన్నాను. సరే అన్నాడు. నేను లండన్ వెళ్లాలని బయలుదేరాను. ఇంటి దగ్గర మా వాళ్లకు తెలియదు. అక్కడికి వెళ్లే స్టీమర్ ఎప్పుడు బయలుదేరుతుందో, టికెట్లు ఎక్కడిస్తారో ఈ సంగతేమన్నా తమకు తెలిస్తే చెబితే సంతోషం. ఇంటి దగ్గర ఈ సంగతి తెలిస్తే వెళ్ళనివ్వరని భయపడి వచ్చేశాను. ఇక్కడెవ్వలనూ ఎరుగను నేను. అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి. ఓ, ఇంతే కదా, దానికి అభ్యంతరమేమున్నది? ఇది ఫలానా చోటుకు వెళితే థామస్ కుక్ అండ్ సన్ అని బల్లకట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనపడుతుంది. తిన్నగా అందులోకి వెళితే టికెట్టు, మీకు కావలసిన యావత్ విషయాలు తెలుస్తాయి అని చెప్పాడు. సరే, బాగుంది. ఈ మాత్రం తెలిస్తే లండన్ వెళ్ళామన్న మాటేను అని తిన్నగా కంపెనీ దగ్గరికి వెళ్ళాను. ఆ కంపెనీ చూసేసరికి లోపలికి వెళ్లటానికి భయం వేసింది. ఇంత దేశం తిరిగినా అంత మేడ మట్టుకు ఎక్కడా కనపడలేదు. అది కాకుండా తీరా లోపలికి వెళితే స్టీమర్ ఉందంటారో లేదంటారో, ఇంకో వారం రోజుల దాకా రాదంటారా, లేకపోతే అసలిక్కడి నుంచి వెళ్లటం మానేశాయి అంటారేమో. ఇక్కడి నుంచి స్టీమర్లు వెళ్లటం లేదు అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్లాల్సిందే. ఇంకో వారం 10 రోజులు ఆలస్యం అవుతుంది. అంచేత ఈ లోపున మా వాళ్లు నా సంగతి ఎలాగో తెలుసుకొని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో. అంతేకాకుండా ఎవ్వరినీ కనుక్కోకుండా ఉజ్జాయింపుగా నాకేదో కొద్దిగా తీసుకువచ్చుకున్నాను డబ్బు. ఇక్కడ తీరా చాలదంటే ఏం కాను నా గతి. ఇక్కడ మనకు అప్పు ఇచ్చేవాళ్ళెవరుంటారు అని ఇన్ని విధాలుగా మనసు పోయి లోపలికి వెళ్లటానికి కొంచెం సంకోచించాను. ఏమైతే మటుకు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభమేముందని, ఏమైతే అవుతుంది. లోపల దండం పెట్టుకుని కంపెనీలోకి వెళ్ళాను. అక్కడొక బంట్రోత్ కనపడి, ఎక్కడికి అన్నాడు. లోపలికి అన్నాను. ఎందుకు అన్నాడు. ఊరికనే అన్నాను. అయితే వెనక్కు తిరగండి అన్నాడు. వెనక్కెందుకు అన్నాను. ముందు పని లేనప్పుడు వెనక్కే అన్నాడు. నాకు ముందు పని ఉంది అన్నాను. ఏం పని అన్నాడు. ఏమైతే మటుకు నీతో చెప్పాలా అన్నాను. చెప్పాలి అన్నాడు. ఎందుకు అన్నాను. అనేటప్పటికీ వాడికి కోపం వచ్చి ఒక్క మాటు కండ్లెర్ర చేసి నా కేసి చూసి, నిన్ను లోపలికి వెళ్ళనివ్వడానికి అన్నాడు. నీవు వెళ్ళనిచ్చేదేమిటి అన్నాను. నేను వెళ్ళనివ్వక్కర్లేకపోతే వెళ్ళలేవు అన్నాడు. వెళతాను అన్నాను. వెళ్ళు చూద్దాం అన్నాడు. నా ఇష్టమైనప్పుడు వెళతాను, నీ ఆగి ఏమిటి నాకు అన్నాను. ఒక నిమిషం వాడు మాట్లాడక ఊరుకున్నాడు. నేను ఏదో ఆలోచిస్తున్న మేడమెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకు చూస్తూ నిలబడ్డాను. కాని లోపల మట్టుకు భయంగానే ఉంది. తీరా సాహసించి ముందుకు అడుగు వేస్తే వాడు రెక్క పట్టుకుని వెనక్కు లాక్కుతాడేమో. ఇంగ్లాండ్ వెళుతున్నప్పుడు ఇటువంటి పరాభవం జరగడం బావుండదు. సరే, అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక అడుగు ముందుకు వేశాను. వెనుక నుంచి తుపాకీ పేల్చినట్లు ఆగు అన్నాడు. వెనక్కి తిరిగి చూసి, ఏ అలా ఉలిక్కి పడ్డావు అన్నాను. ఇంక వాడు కోపం పట్టలేకపోయాడు. తిన్నగా నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి, ఇంకా నీ పెంకి వేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళమన్నాడు. వాడు భుజం మీద చెయ్యి వేసేసరికి నాకు కోపం వచ్చింది. భుజం మీద చెయ్యి తీసివేసి, నీవు ఒంట్రోతివన్న సంగతి మరిచిపోకు అన్నాను. ఇందాకట్నుంచి పోనీయమని మర్యాదగా ఊరుకున్నాను.
నీ బోటి వాళ్లను లక్షల మందిని చూశాను. ఇంకా అట్టే నీవు పెంకితనం చేశావంటే నీ మీద రిపోర్ట్ చేయవలసి వస్తుంది. తీరా ఉద్యోగం పోతే అప్పుడు విచారిస్తే ఏమీ లాభం ఉండదు. కాబట్టి జాగ్రత్త నీవు అని ముందుకు నడవబోయాను. వాడింక ఏమీ సమాధానం చెప్పకుండా నా చెయ్యి పట్టుకుని తిన్నగా వీధిలోకి తీసుకెళ్లి దిగబెట్టి దిక్కున్న చోటు చెప్పుకో అన్నాడు. ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనిపించలేదు. తీరా ఈ బంట్రోత్ ముండావాడితో దెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యవహారం చెడిపోతుందేమోనని భయం వేసింది. ఇక్కడ వీడు స్నేహం చేసుకుంటే గాని లాభం లేదని తోచింది. అందుకని మళ్లీ వాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ₹1/2 చేతిలో పెట్టి, నేను లండన్ వెళ్లవలసిన మాట నిజమే, టికెట్టు కోసమని వచ్చాను. లేకపోతే ఇక్కడ నాకేం పని? కావలిస్తే చూడు, ఇదిగో సొమ్ము అని జేబులో ఉన్న డబ్బు తీసి వాడికి చూపించాను. వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటుకు క్షమించమని లోపలికి దారి చూపించాడు. తిన్నగా లోపలికి వెళ్ళాను. ఆ గదిలో గోడల నిండా పెద్ద పెద్ద స్టీమర్ల ఫోటోగ్రాఫ్లు, మ్యాపులు ఉన్నాయి. అక్కడొక దొరగారు కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను లండన్కి వెళ్ళాలండి. స్టీమర్ ఎప్పుడు వెళుతుంది? వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది? టికెట్ ఎంతవుతుంది అని అడిగాను. ఆయన నన్ను ఎగాదిగా చూసి, నిజంగా లండన్ వెళ్తావా అన్నాడు. వెళతాను అన్నాను. ఎందుకు అన్నాడు. చదువుకోవడానికి అన్నాను. ఏం చదువుతావు? ఈ పరీక్ష వీడికెందుకు అనిపించింది. అయినా దొర, ఆ పైన టికెట్టు కూడా ఇచ్చేవాడాయను. వీడితోటి దెబ్బలాట ఎందుకని బారిస్టర్ అన్నాను. మీ వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకున్నారా అన్నాడు. కొంచెం సందేహించి ఆ అన్నాను. లేకపోతే అసలు మీ వాళ్లతోటి చెప్పలేదా? ఏమిటి అన్నాడు. నేను కొంచెం భయపడుతూ, వీడికేమన్నా తెలిసిందా ఏమిటి మన సంగతి అనుకుంటూ ఏమీ చెప్పడానికి తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను. కొంపతీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏంటి? నాతోటి చెప్పవచ్చు, నీకేం భయం లేదులే. ఇంకా చెప్పకుండా వెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకుని, అవును, చెబితే మా వాళ్లు వెళ్లనివ్వరని చెప్పకుండానే వచ్చాను అన్నాను. అయితే కోపం వచ్చి మీ వాళ్ళు డబ్బు పంపించరేమో, ఆ సంగతి ఆలోచించావా అన్నాడు. పర్వాలేదు, పంపిస్తారు అన్నాను. పంపించకపోతే చాలా చిక్కులు పడవలసి వస్తుంది సుమా, ముందే ఆలోచించుకో. అంతా ఆలోచించుకున్నానులేండి. తప్పకుండా పంపిస్తారనే ధైర్యం ఉంది. అందుకనే బయలుదేరి వచ్చాను. ఇవాళ బయలుదేరే స్టీమర్ ఏదైనా ఉందా? ఒక వారం దినముల వరకు లండన్ కంటూ వెళ్లే స్టీమర్లేవీ లేవు. కానీ రేపు ఒక ఫ్రెంచ్ స్టీమర్ మార్సెల్స్ వరకు వెళుతుంది. అక్కడి నుంచి రైలు మీద వెళ్ళవచ్చును. అలా అయితే మీకు చౌకగానూ ఉంటుంది, త్వరగానూ వెళ్ళవచ్చును. అలా వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? నాకెంత మాత్రం అభ్యంతరం లేదు. ఫ్రెంచ్ స్టీమర్కే టికెట్ ఇప్పించండి. ఏ క్లాసులో వెళతావు? 3rd క్లాస్ సౌఖ్యంగా ఉంటుందా అండి? ఒక మోస్తరుగా ఉంటుంది, పర్వాలేదు, వెళ్ళవచ్చు. అయితే 3rd క్లాస్ టికెట్ ఒకటి ఇప్పించండి. సరేనని టికెట్ ఇచ్చి, మార్సెల్స్లో కూడా మా కంపెనీ ఉంది. అక్కడే కాకుండా ప్రతి పట్టణంలోనూ ఉంటుంది. ఎక్కడ ఏ విధమైన సహాయం కావలసి వచ్చినప్పటికీ మా కంపెనీకి వెళ్ళినట్లయితే వాళ్ళు చేతనైనంత సహాయం చేస్తారు. నీవేం భయపడనక్కర్లేదు అని అభయమిచ్చాడు. సరి, ఇంక మనకేం పర్వాలేదు కదా అనుకున్నాను. నీ దగ్గర డబ్బు చాలా ఉన్నట్లయితే మా చేతికి ఇవ్వవలసింది. నీ దగ్గర ఉంటే పోవచ్చును. నీవు దిగగానే మార్సెల్స్లో మా కంపెనీ వాళ్ళు నీ సొమ్ము నీకిచ్చేస్తారు. నీవింకా ఇంటికి సొమ్ము అది పంపమని మీ వాళ్లకు వ్రాసేటట్లయితే మా కంపెనీ అడ్రస్ మీ వాళ్లకు తెలియపరచవలసింది. నీకు సొమ్ము వచ్చినా ఉత్తరాలు వచ్చినా మేం జాగ్రత్తగా వప్పజెపుతాము అన్నాడు. సరే సరే, ఈ ఏర్పాటు చాలా బాగుందని నా దగ్గరున్న సొమ్మంతా ఆయనకిచ్చాను. ఒక ₹50 మటుకు నా దగ్గర అట్టే పెట్టుకోమని, మిగతా సొమ్ముకు ఒక చెక్కు, ఈ ₹50 నా చేతికి ఇచ్చి మార్సెల్స్ వాళ్ల కంపెనీ విలాసం ఉన్న అచ్చుతో చీటీ కూడా ఒకటిచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడికి వచ్చినట్లయితే స్టీమర్ దగ్గరికి పంపిస్తామన్నాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని, ఆహా, ఎంత గొప్ప కంపెనీ, ప్రతి పట్టణంలోనే ఉంటుందంటున్నాడు. నా బోటిగాండ్లకింక బోలెడంత సహాయం చేస్తున్నాడు. వీళ్లకు దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా, లేకపోతే ఊరికినే చేస్తున్నారా అని ఆలోచిస్తూ వీధి గుమ్మం దగ్గరికి నడిచాను. ఇందాకటి బంట్రోతు లేచి నిలుచుని, టికెట్ తీసుకున్నారా అండి అన్నాడు. తీసుకున్నాను అని చెప్పగానే నాకు సలాం చేశాడు.
వాడి పొగరబోత్తనం కొంత అణిగిందని అనుకుని సంతోషించాను. అక్కడ్నుంచి బజారు వైపు దారి అడిగి తెలుసుకుని బయలుదేరి వెళ్ళాను. ఈ పట్టణం బజార్ కూడా చాలా బాగానే ఉంది. చిన్న పట్టణంలో కంపెనీ లాంటి కంపెనీ ఒకటి కనపడితే ఇదివరకు కొన్నది అక్కరకు రాలేదు కనుకను మళ్ళీ ఒక టోపీ కొనుక్కున్నాను. తరువాత సత్రం వద్దకు వచ్చేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది. దీపం ఒకటి అవసరం కదా. ఒకవేళ ఆ స్టీమర్లో దీపం లేకపోతే? ఉన్నప్పటికీ వాళ్ళు తెల్లవార్లు ఉంచుతారో ఉంచరో, చీకట్లో పడుకోవటానికి నాకు భయం. నిన్న రాత్రి స్టీమర్లో దీపాలు ఎక్కేటప్పటికి ఉన్నా నాకు తలనొప్పి వికారంతో ఒళ్ళు తెలియకుండా పడుకుని తెల్లవారేదాకా మెలకువ రాకపోవటంతో ఆ దీపాలు తెల్లవార్లు ఉన్నవో లేవో జ్ఞాపకం లేదు. తీరా స్టీమర్లో లేకపోతే అప్పుడు దొరకదు కదా. ఇంతకు మనకో దీపం ఎప్పటికైనా కావాలి కదా. అందుకని ఒక స్టాండు 2 డజన్ల కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపం అవుతుంది కదా అని అవి కొన్నాను. తరువాత ఇంకో సందేహం తోచింది. స్టీమర్లో పాలు మజ్జిగలు ఏమైనా దొరుకుతాయా దొరకవా అని. ఒకవేళ ఏది దొరక్కపోతే ఎలాగా అనుకుని ఇక్కడొక షాపు మీద పాల డబ్బాలు దొరుకుతాయి అని వ్రాసి ఉంటే చూసి ఇది కాస్త దగ్గరుంటే నయం కదా అనుకుని 2 డబ్బాలు కొనుక్కుని నిమ్మళంగా సత్రం చేరుకున్నాను. రాత్రి భోజనం చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం రాద్దామనుకు పెట్టి తీసేసరికి కాగితం కానీ కలం కానీ ఏమీ కనపడలేదు. సరే, ఇదొకటి బజారుకు వెళ్ళి కొనుక్కోవాలి కదా అనుకుని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను. మర్నాడు పొద్దున్ననే బజారుకు వెళ్ళి ఉత్తరములు వ్రాసుకోవటానికి కాగితాలు, కవరులు, ఒక ఫౌంటైన్ పెన్ను, అందులోకి సిరా, ఒక పెన్సిలు, జమా ఖర్చులు రాసుకోవటానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ బుక్కు కొనుక్కుని ఇంటికి వచ్చాను. వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్ట్లో వేస్తే తీరిపోతుందని ఉత్తరం వ్రాయటం ప్రారంభించాను. క్షేమము, కొలంబో. శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి తమ కుమారుడి పార్వతీశం అనేక నమస్కారములు చేసి చేయంగల విన్నపములు. ఉభయ కుశలోపరి. పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటషా, ఎక్కడుంది, ఎక్కడున్నా నేనిక్కడికి వెళ్ళటానికి కారణం ఏమై ఉంటుందని ఆశ్చర్యపడవచ్చును. ఇది సింహళ ద్వీపానికి ముఖ్య పట్టణం. అనగా పూర్వం మనం రావణాసుడి లంక అనుకునేవాళ్లమే, అదే సింహళ ద్వీపం. రాక్షస కులమంతా రావణ యుద్ధంలో అంతరించింది కనుక ప్రస్తుతం ఇక్కడ రాక్షస భయం ఏమీ లేదు. నేనింతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది. చూస్తూ సహించి ఊరుకోలేకపోయినాను. ఈ దేశ దుస్థితి తొలగించడం ఎలాగా అని చాలా దూరం ఆలోచించాను. నాకు తోచింది ఏమిటంటే ఒక్కసారి మన అధికారుల దేశం వెళ్ళి వాళ్ల గుట్టు మట్టు కొంతవరకు తెలుసుకుని వస్తే చాలా లాభిస్తుందని. అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావాలను అని బయలుదేరాను. వెళ్లేవాళ్లం ఎలాగూ వెళుతున్నాం కదా, ఇదంతా 1-2 పూటల్లో అయ్యే పని కాదాయను. కొంతకాలం అనగా 1 ఏడాదో 2 ఏళ్ళో ఉండక తప్పదు. అందుకని ఈ లోపున బారిస్టర్ పరీక్ష చదివి వద్దామని నిశ్చయించుకున్నాను. అక్కడ అయ్యే ఖర్చు విషయం ఎంత కావలసింది అక్కడికి తరువాత ఉత్తరం రాస్తాను. ప్రస్తుతము ఖర్చు కోసం 500 రూపాయలు ఇక్కడ నర్సాపురం నాటకం కంపెనీలో రాజు వేషం వేసే గజబల్లి నారాయణ గారి వద్ద 1 రూపాయి పావలా వడ్డీ చొప్పున బదులు తీసుకున్నాను. ఆయన నా యందుండే స్నేహం చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించానని, సొమ్ము మటుకు త్వరగా పంపించాలని చెప్పాడు. కాబట్టి 500 రూపాయలు వారికి వెంటనే ఇచ్చివేసి మరో 500 ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్సెల్స్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకుని నాకిచ్చేటట్లుగా టెలిగ్రామ్ మనీ ఆర్డర్ ద్వారా తక్షణం పంపించగోరెదను. మీరు చేయని ఎడల పరదేశంలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇదంతా తెలివి తక్కువని, ఇంత డబ్బు ఖర్చవుతున్నదని మీరు అనుకోవచ్చును. కానీ నేను చాలా దూరాలోచన చేసే వెళుతున్నాను. బారిస్టర్ పేసై వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏ విధమైన ప్రయత్నము చేయవద్దు. నేను తలపెట్టిన కార్యము సఫలమయ్యేటంత వరకు ఇంటికి రాను. ఈ రోజుననే స్టీమర్ ఎక్కుతున్నాను. మీరు వృధా ప్రయాస పడవద్దు. మీతోటి చెప్పకుండా, మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది.
ఇదివరకెప్పుడూ మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకంగా నడుచుకోలేదని మీకు తెలుసు. కానీ ఈ విషయంలో మట్టుకు తెలిస్తే వెళ్ళనివ్వరని ఇలా చేయవలసి వచ్చింది. ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారం చేయగలనని నమ్మకం ఉండటం చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసును. అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు. పరదేశంలో ఎంతెంత కష్టపడతానో అని, సముద్రం మీద ఏమీ అపాయం ఉంటుందో అని మా అమ్మను బెంగ పెట్టుకోవద్దని చెప్పకూడదును. మీకందరికీ ఇంత కష్టం కలుగు చేసినందుకు నన్ను క్షమించవలను. మార్సెల్స్లో దిగగానే ఉత్తరం వ్రాస్తాను. మా అమ్మకు నమస్కారాలని చెప్పవలను. చిత్తగించవలను. విధేయుడు వి. పార్వతీశం. షరా సొమ్ము మట్టుకు తక్షణం టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా పంపించవలను. ఈ ఉత్తరం వ్రాయటానికి చాలా కష్టం వేసింది. మా అమ్మ మాట తలుచుకునేసరికి కండ్ల వెంబడి నీళ్లు వచ్చినాయి. చెయ్యి వణకటం మొదలుపెట్టింది. కలం ముందుకు సాగింది కాదు. ఎలాగైతేనేమి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టి పై చిరునామా వ్రాసే పోస్టాఫీసుకు వెళ్ళి పోస్ట్లో వేసి వచ్చాను. ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనానికి లేచాను. అన్నం ఏమీ సహించింది కాదు. ఎలాగో 2 మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాన్ సర్దుకుని కాసేపు పడుకుని 2 గంటలకు బయలుదేరి సామాన్ సహితంగా కుక్వారి కంపెనీకి వెళ్ళాను. అక్కడ్నుంచి వారు నాతోటి కూడా ఒక బంట్రోతినిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు. మా స్టీమర్ సముద్రంలో కొంచెం దూరంలో ఉంది. మొన్న ఎక్కిన స్టీమర్ కంటే కూడా చాలా గొప్పగా కనపడింది. నా తోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకువెళ్ళి అందులో నన్నెక్కమని తను కూడా ఎక్కాడు. దాంట్లో అదివరకే చాలామంది దొరసానులు ఉన్నారు. ఇలాంటివే ఇంకా 2-3 నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకుని మా స్టీమర్కేసే వెళుతున్నాయి. ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కేవాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి. నిమ్మళంగా స్టీమర్ దగ్గరికి చేరాము. మొన్నటి మల్లేనే నిచ్చెని కిందికి దింపారు. ఒక్కొక్కళమే పైకెక్కాము. ఒక పెద్ద మేడ మీద నిలుచుని కిందికి చూస్తున్నట్టుగా ఉంది. దానిమీద నిలుచుని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకువెళ్ళి లోపలెక్కడో పెట్టేశాడు. మేమెంతా చాలామందిమి అక్కడ నిలబడి సముద్రం కేసి, తక్కిన స్టీమర్లకేసి, దరిని ఉన్న మేడలకేసి చూస్తున్నాము. ఇంతలోకే గంట వినపడింది. కిందకు దిగేవాళ్లంతా దిగిపోమ్మని కేక వేశారు. పైకి వచ్చిన చాలామంది మళ్ళీ ఆ చిన్న నావలోకి దిగి పైనున్న వాళ్లకేసి చూస్తూ చేతులూపిస్తూ వెళుతున్నారు. వాళ్ళంతా తమ వాళ్ళని సాగనంపటానికి వచ్చారు కదా అనుకున్నాను. మా ఊరు నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతూ ఉంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవ్వరూ రాలేదు. దిక్కు లేకుండా నిరాధారినై పక్షి వలె నూతన ప్రపంచంలోకి వెళుతున్నాను కదా అనుకున్నాను. నా ఉత్తరం చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునేటప్పటికీ పట్టరాని దుఃఖం వచ్చింది. మా స్టీమర్ బయలుదేరింది. చిన్న నావల్లో వాళ్ళు ఇంకా స్టీమర్లో వాళ్ళకి మనుషుల ఆనవాలు తెలియకపోయినా జేబురుమాళ్లు విసురుతున్నారు. మళ్ళీ ఎన్నాళ్లకో కదా ఈ దేశం రావటం అనుకున్నాను. వచ్చేదాకా నమ్మకమేమిటి, పరదేశంలోనే కడతేరుతానేమోనని భయం వేసింది. భూమి కనపడకుండా ఉంది. తల్లి దయ ఉంచు అని ఒక్క దండం పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చంటిపిల్లవాడిలాగా రాగాలెడుతూ అక్కడే నిలబడ్డాను. ప్రియ నేస్తాలు, ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని 6వ భాగం పూర్తయిందండి. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు. ఇట్లు మీ రోజారమణి.